ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ఓఆర్ఎస్ వల్ల డెత్స్ అనేవి లేట్‌గా వస్తున్నాయి కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవచ్చా? ఓఆర్ఎస్ వల్ల కాదు, వాళ్ళకి డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ అని ఉంటేనే యూజ్ చేయాలని చెప్పేసి చెప్పారు కదా. ఇండియన్ డ్రగ్ కంట్రోల్ సిస్టమ్ కనుక స్టాండర్డైజ్డ్గా అంత సీరియస్గా ఉంటే కొంచెం పెద్దవాళ్ళు, ఏజ్డ్ పీపుల్ అంటే డయాబెటీస్ ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ఇవి తీసుకున్నారనుకోండి. మోస్ట్ ఎఫెక్టివ్‌గా ఉండే అసలు ఈ ఎలక్ట్రోలైట్స్ కానీ, ఓఆర్ఎస్ కానీ దాని టేస్ట్ ఏ విధంగా ఉంటుంది? మనం వాటర్లో కలుపుకోగానే హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ శ్రావణి. గత కొన్నాళ్ళుగా ఓఆర్ఎస్ పైన చాలా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఒక డాక్టర్ అయితే దానిపైన కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఎందుకంటే ఓఆర్ఎస్ అనేది అది అంత సేఫ్ కాదు. పిల్లలైనా పెద్దలైనా కూడా ఎవరైనా కూడా దాన్ని తీసుకోవడం వల్ల అందులో ఉండేటువంటి షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా, ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి అది మన హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పి తను కేసు వేయడం జరిగింది. ఆ కేసులో కూడా తనకి పాజిటివ్గానే రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా అసలు ఈ ఓఆర్ఎస్ని అసలు ఎందుకు సర్టిఫై చేస్తున్నారు, వాటిని షాప్స్లలోకి ఎందుకు అమ్మడానికి ఇస్తున్నారు, అసలు వీటి వెనక ఉన్నటువంటి విషయాలు ఏంటన్న విషయాలన్నింటినీ కూడా పూర్తిగా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ హరిదేవరాయ చౌదరి గారు ప్రొఫెసర్ ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, ఇప్పుడు రీసెంట్గా అయితే డాక్టర్ శివరంజని గారు ఈ కోర్టులో కేసు వేయడం జరిగింది ఓఆర్ఎస్ పైన. సో అసలు ఈ కేసు అనేది ఎందుకు వేయాలి అని, ఎందుకు అసలు ఈ కేసు వేశారు, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇదివరకు మనకి ఓఆర్ఎస్ అనగానే ఆ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ గ్రీన్ అండ్ వైట్ సాచెట్స్ ఉంటాయండి. అదేంటంటే మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో కలిపి తాగేసేటట్టు మనకి కానీ, లేకపోతే పిల్లలకి తాపటం కానీ, దట్స్ అ కామన్ థింగ్ హ్యాపెనింగ్ అన్నమాట. అయితే ఇది దేనికి వాడతాం మనము? డయేరియా అనే కండిషన్స్లో వాడతాం. అంటే డయేరియా అంటే వాళ్ళకి విరోచనాలు, మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి కంటిన్యూస్గా, డీహైడ్రేషన్ అవుతుంటుంది. కాబట్టి టు ప్రివెంట్ దట్ పార్ట్ ఇది వాడుతుంటాం అనమాట. సో దాని గురించి ఏంటంటే ఏ డాక్టర్ అయినా రికమెండ్ చేస్తారు, యూ కెన్ యూస్ దిస్ ఎలక్ట్రోలైట్స్ అని. అంటే అందులో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, మనకి ఎక్కువ డయేరియా అయినప్పుడు సాల్ట్స్ వెళ్ళిపోతాయి మన బాడీలో, పర్టికులర్గా సోడియం, పొటాషియం, గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి. అవి అట్లానే వదిలేసామనుకోండి, వాళ్ళు ఏంటంటే ఈ ఎలక్ట్రోలైట్స్ అన్ని తగ్గటం వల్ల, గ్లూకోజ్ తగ్గటం వల్ల వాళ్ళు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవటం ఇదంతా అవుతుంటుంది అనమాట. టు రీగెయిన్ ఇమీడియట్ ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి సెలైన్ ఎక్కిస్తారు. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా మనం ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ అనే ఇస్తుంటాం మనం. సో ఈ ఎలక్ట్రోలైట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ స్టాండర్డ్స్ ప్రకారం సోడియం ఎంత ఉండాలా, పొటాషియం ఎంత ఉండాలా, గ్లూకోజ్ ఎంత ఉండాలా, షుగర్ లెవెల్ ఎంత ఉండాలని స్టాండర్డైజ్డ్ ఉంటుంది అనమాట, ఇంటర్నేషనల్ లెవెల్. ఆ స్టాండర్డైజ్డ్ ఉన్న సాచెట్సే మనం వాడాలన్నమాట. అయితే ఏమైందంటే గత కొంతకాలంగా సెవరల్ డిఫరెంట్ కంపెనీస్, అంటే నేను కంపెనీ నేమ్స్ చెప్పడం అంత మంచిది కాదు, చాలా కంపెనీస్ ఏం చేసినాయంటే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టినాయి. అవి ఏం చేసినాయంటే వాటిట్లో ఏంటంటే ఎక్కువ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయండి. అంటే మనం చూస్తే యాక్చువల్గా మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ మనకి ఓఆర్ఎస్ అని ఉంటుంది, ఓఆర్ఎస్ఎల్, ఓఆర్ఎస్ అని ఉంటుంది. అదేంటంటే అందులో యాపిల్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, ఆరెంజ్ ఫ్లేవర్స్ అని. సో పబ్లిక్ ఏంటంటే జనరల్గా వెళ్ళి ఓఆర్ఎస్ కావాలంటారు, వాళ్ళు అది ఇచ్చేసేస్తుంటారు, వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో దాంట్లో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. ప్లస్ ఈ బాడీలోకి అది తీసుకున్న తర్వాత పిల్లలకి మనం జనరల్గా డైరీ అప్పుడు ఇస్తే అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అది అబ్జార్బ్ అయిపోయి ఇంకా డీహైడ్రేషన్ ఎక్కువ అయిపోతున్నాడు. సో దీనివల్ల పిల్లలు చనిపోతున్నారు. అయితే ఈ డాక్టర్ మన శివరంజని గారు, సంతోష్ గారు ఏం చేశారంటే ఒక 8 years నుంచి ఇది అబ్జర్వ్ చేస్తా వెంటనే ఏం చేశారంటే ఒక కంప్లైంట్ ఒకటి రేజ్ చేశారు. ఏమంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ ఫర్ యూజింగ్ ఆఫ్ ఫర్ ద చిల్డ్రన్ డ్యూరింగ్ డయేరియా. ఇది వాడకూడదు, ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడే వాడాలి. ఈ వాడటం వల్ల మళ్ళీ కొత్త ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఇంకా డీహైడ్రేషన్ పెరుగుతుంది. సో ఈ అవాయిడ్ చేయాలని చెప్పి ఆమె కంప్లైంట్ రేజ్ చేశారు. రేజ్ చేసినప్పుడు ఏమైందంటే దాని గురించి యాక్షన్ ఎవరు తీసుకోలేదు. దెన్ షీ స్టార్టెడ్, ఏం చేశారంటే ఆమె ఈవెన్ అంటే దిస్ ఈజ్ హ్యాపెనింగ్ సిన్స్ 2016 నుంచి ఆమె ఫైట్ చేస్తున్నారు. అయితే 2021లో ఏం చేశారంటే ఈ డాక్టర్ గారు ఇంక ఇట్లా కష్టమవుతుంది అంటే హైకోర్టులో పిల్ వేశారు, ఇవన్నీ చేశారు. సో ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేశారంటే షీ హెడ్ రిటన్ ఎ లెటర్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద హోమ్ మినిస్టర్ సెంట్రల్ లెవెల్లో. లెటర్ రాసిన తర్వాత కూడా ఇంకా దాని మీద యాక్షన్ తీసుకోవటం మొదలు పెట్టలేదు అనమాట. అయితే ఏమైందంటే ఈ రీసెంట్గా ఏమైందంటే మనకి కాఫ్ సిరప్ వల్ల కొంతమంది చిల్డ్రన్ చనిపోయినారు, అది రెగ్యులర్ ప్రిస్క్రైబ్ చేయటం వల్ల ఒక స్టేట్లో. సో దాని మీద ఏమైందంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్, ఎవరు ఇట్లా చేస్తున్నారు ఏందని.
సో అప్పుడు ఈ డాక్టర్ గారు మళ్ళీ కోర్టులో వేసి మళ్ళీ ఫైల్ చేశారు. ఇప్పుడు దాని మీద మీరు యాక్షన్ తీసుకున్నారు, ఇది నేను ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాను, ఇది కూడా చూడండి, దీని గురించి కూడా ఆలోచించండి అంటే. ఇప్పుడు ఆ కఫ్ సిరప్ వల్ల డెత్స్ ఎక్కువై కాబట్టి దానిపైన యాక్షన్ తీసుకున్నారు. ఈ ఓఆర్ఎస్ వల్ల డెత్స్ అనేవి లేట్గా వస్తున్నాయి కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవచ్చా? అంటే ఎగ్జాక్ట్లీ లేట్గా అని ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఓఆర్ఎస్ వల్ల కాదు కదా ఇది అన్నట్లు వాళ్ళ వాళ్ళ అదొక అవగాహన అనమాట. ఓఆర్ఎస్ వల్ల కాదు, వాళ్ళకి డిహైడ్రేషన్ అయిపోయి అట్లా అవుతుంది, డెత్స్ అయిపోతున్నాయి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ బయట కొత్తగా దొరికే శాంచెట్స్ తీసుకోవటం వల్ల దానివల్ల డిహైడ్రేషన్ పెరిగి అగైన్ డెత్ ఎక్కువ అవుతుంది, చిల్డ్రన్స్ డెత్. సో అందుకోసం ఈ డాక్టర్ గారు చాలా స్ట్రగుల్ చేశారనమాట. సో అప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే కోర్టు వాళ్ళకి కాఫ్ సిరప్ దానికి ఈ విధంగా డెత్స్ వస్తున్నాయని స్టేట్మెంట్ ఇచ్చారో అప్పుడు ఈ డాక్టర్ గారు మళ్ళీ కోర్టులో వేయటం వల్ల అప్పుడు దీని గురించి స్టడీ చేసి ఏం చెప్పారంటే, ఫస్ట్ ఇనీషియల్గా ఏం చెప్పారంటే, మీరు ఓఆర్ఎస్ అని పెట్టండి బట్ దిస్ ఈజ్ నాట్ WHO రికమెండెడ్ అని కింద రాయండి అన్నారు. సేమ్ టెట్రాప్యాక్ మీద పైన ఓఆర్ఎస్ అని రాసుకోండి, కానీ కింద మాత్రం నాట్ సర్టిఫైడ్ బై WHO అని రాయండి, నాట్ రికమెండెడ్ బై WHO. అయితే ఇట్లా వీళ్ళు చేయటం మొదలుపెట్టినారు. అయితే అప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ఓఆర్ఎస్ అని పెద్దగా ఉంటుంది, కిందనేమో చిన్నగా ఉంటుంది కనపడిన అక్షరాలు, అది అందరు చదవరు. అది మనం కూడా ఎవరు డాక్టర్స్ మేము కూడా అంత ఇదిగా కింద చూడం, పైన పెద్దగా ఉండేది ఓఆర్ఎస్ఏ చూస్తాం అనమాట. సో ఇది ఇట్లా నడుస్తూనే ఉంది బట్ అండ్ అనేబుల్ టు కంట్రోల్ దిస్ పార్ట్, ఇది మళ్ళీ ఇంకా ఎఫెక్ట్ అవుతూనే ఉంది పబ్లిక్కి. సో ఈ డాక్టర్ గారు ఏం చేశారు, మళ్ళీ రిపీటెడ్గా కోర్టులో పిల్లేసి, సో అప్పుడు మళ్ళీ కోర్టు వాళ్ళు స్టడీ చేసి ఏమన్నారంటే, అసలు ఓఆర్ఎస్ అనే లేబులే పెట్టద్దు మీరు, యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు పుట్ దిస్ ఓఆర్ఎస్ అని చెప్పి కోర్టు స్టేట్మెంట్ ఇచ్చేసింది అనమాట, ఫైనల్ డెసిషన్ ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత డాక్టర్ గారు మిగిలిన డాక్టర్స్ అందరు దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఈవెన్ లాస్ట్లో సపోర్ట్ కోర్టులో వేసేటప్పుడు కూడా ఎండోక్రైనాలజిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు డాక్టర్ గారికి. ఇనీషియల్గా డాక్టర్ గారు డాక్టర్ శివరంజని గారు వాజ్ ఫైటింగ్ ఎలోన్. గత 8 years నుంచి షీ వాజ్ ఫైటింగ్ ఎలోన్ బీయింగ్ ఏ చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఇప్పుడు ఏమైందంటే ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి కలిశారనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇది ఇంతకు ముందల కథం వేరే మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కానీ మన స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ ఈ డాక్టర్స్ కూడా కలిసి కొంచెం సపోర్ట్ చేసినట్లయితే బాగుండేది. బికాస్ షీ వాజ్ ఫైటింగ్ ఫర్ ఏ వాల్యుబుల్ రీజన్, అది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఆమె స్టడీ చేసి ఈ విధంగా వాళ్ళు చెప్తుంది ఆమె, కానీ అంతగా పట్టించుకోలేదు కోర్టు కూడా ఎవరు. అయితే ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎవ్రీవన్ వేర్ వెరీ హ్యాపీ ఇది వాడకూడదని. అయితే జస్ట్ నిన్న ఒక హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు మళ్ళీ వీళ్ళకి ఒక కంపెనీ వాళ్ళకి ఎవరైతే ఆల్మోస్ట్ 180 crores ఆఫ్ వాళ్ళ ప్యాకెట్స్ ఉన్నాయో వాళ్ళు సేల్ చేసుకోవడానికి సపోర్టివ్గా మీరు మళ్ళీ దీన్ని మీరు వాడచ్చు అని చెప్పి వాళ్ళకి హైకోర్టు ఇచ్చింది. సో ద డాక్టర్ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్, మనం ఇంత ఫైట్ చేస్తుంటే మళ్ళీ ఎందుకు చేస్తున్నారు, మళ్ళీ మొదటికి వచ్చినట్టు అయింది. అంటే వై దీస్ కోర్ట్స్ ఆర్ గివింగ్ డిఫరెంట్ డెసిషన్స్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఎందుకు ఇట్లా జరుగుతుంది? సో దీన్ని ఎవరు ఫైనల్గా దీన్ని కంట్రోల్ చేయగలిగేది? ఇప్పుడు FSSAI అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డైజ్డ్ మన అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఆల్రెడీ సపోర్టివ్గా చెప్పారు ఇట్లా వాడకూడదని. వీ మస్ట్ యూజ్ ఓన్లీ WHO రికమెండేషన్ అని చెప్పారు FSSAI వాళ్ళు. సో సార్ ఇప్పుడు WHO రికమెండేషన్ అని ఉంటేనే యూజ్ చేయాలని చెప్పారు కదా, మరి ఈ డ్రగ్ కంట్రోలర్స్ కానీ లేకపోతే ఇప్పుడు మెడిసిన్స్ వాటి గురించి వచ్చి చెకింగ్ అంతా చేస్తూ ఉంటారు కదా, సో మరి ఈ ORS విషయంలో ఎందుకు చేయలేకపోతున్నారు? అదేనండి, వీ డోంట్ నో వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ అక్కరింగ్. ఇప్పుడు ఇండియన్ డ్రగ్ కంట్రోల్ సిస్టమ్ కనుక స్టాండర్డైజ్డ్గా అంత సీరియస్గా ఉంటే ఈ విధంగా ఈవెంట్ జరగదు ఇది. కానీ అసలు మరి వాళ్ళు ఆల్రెడీ ఈ స్టాండర్డ్స్ WHO స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా నువ్వు ఈ విధంగా శాచెట్స్ ఇస్తా, వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండి, ఇప్పుడు వీళ్ళు పిల్లలు తీసుకుంటున్నారండి డయేరియాకి, కొంచెం పెద్దవాళ్ళు ఏజ్డ్ పీపుల్ అంటే డయాబెటీస్ ఇవి ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ఇవి తీసుకున్నారనుకోండి ORS బయట దొరికాయి. సో దానివల్ల ఏమైంది, ఈ షుగర్ వల్ల షుగర్ లెవెల్ మళ్ళీ పెరిగింది, సో మళ్ళీ డయాబెటిక్ సివియర్ అవుతుంటుంది. సో దానివల్ల మళ్ళీ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతుంటాయి, కిడ్నీ లివర్ అవన్నీ, సో మళ్ళీ డెత్ అవుతుంటుంది. సో ఇది ఎక్కడ కంట్రోల్ చేయాలి అసలు? ఇది వై ద డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ టేకింగ్ సీరియస్ యాక్షన్ అండ్ వై అగైన్ ద కోర్ట్ ఈస్ నాట్ గివింగ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ అగైన్ ఫ్రమ్ ఈచ్ కోర్ట్ టు ఈచ్ కోర్ట్. వై ఇట్ ఈస్ వెరీ అవును కన్ఫ్యూజన్లో పెట్టినట్టు అయింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు? అంటే హూ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ పార్ట్? ఐదర్ ద సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ బి వెరీ సీరియస్ ఆన్ దిస్ పార్ట్. గవర్నమెంట్ మన ఏదైనా మనము
పబ్లిక్ ప్రొటెక్షన్ కోసం చేయాలండి. వేరే కంట్రీస్లో ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది స్టాండర్డ్స్. మన ఇండియాలోనే ఈ విధంగా మనకి ప్రాబ్లం వస్తుంది. అంటే సపోజ్ ఇవాళ రేపట్లో ఏమవుతుందంటే ఎవరైనా నార్మల్ పబ్లిక్ మీరు కానీ మనం కానీ ఏమన్నా కడుపులో నొప్పి హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళలేక ఏం చేస్తున్నారు, ఇమీడియట్ మెడికల్ షాప్కి వెళ్తున్నారు. మెడికల్ షాప్ వాళ్ళు వాళ్ళకి తోచిన మెడిసిన్ ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఏది ఫేవరబుల్గా ఉంటుందో కంపెనీ ఆ మెడిసిన్ ఇస్తున్నారు. అంతేగాని ఒక స్టాండర్డైజ్డ్ కంపెనీ ఇది, ఒక స్టాండర్డైజ్డ్ యాక్టింగ్ డ్రగ్, ఒక స్టడీ చేసిన డ్రగ్స్ అని అట్లా ఇవ్వట్లేదు వాళ్ళు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ వేరే కంట్రీస్లో కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ని బ్యాన్ చేశారు. మన కంట్రీలో ఇది నడుస్తుంది కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్. అంటే సపోజ్ 3 కాంబినేషన్స్ ఉంటాయి, పారాసిటమాల్, ఎసిక్లోఫెనాక్, మళ్ళీ సిరాషియోపెప్టిడేస్, ఇట్లా డిఫరెంట్, లేకపోతే మజిల్ రిలాక్సెంట్స్, క్లోరాక్సిజోన్, ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇస్తున్నారు. ఈ వేరే కంట్రీలో బ్యాన్ చేశారు. ఎందుకంటే దీనివల్ల మెడిసిన్ వేసుకున్నప్పుడు సడన్గా పబ్లిక్కి ఎలర్జీ వస్తుంది, ఎలర్జీ అన్కంట్రోలబుల్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమైందంటే ఈ కాంబినేషన్స్లో దేనివల్ల వచ్చిందో తెలుసుకోవడం కష్టమైంది. సో అందుకోసం మీరు ఇండివిజువల్గా ఇవ్వండి, ఇట్లా కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్లో ఇవ్వద్దని చెప్పి అన్ని కంట్రీస్ బ్యాన్ చేసినాయి. మన ఇండియాలో ఇంకా నడుస్తుంది. సో వీ డోంట్ నో వాట్ ద ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ డూయింగ్, వై దే ఆర్ నాట్ కంట్రోలింగ్ ఆల్ దీస్ థింగ్స్. ప్లస్ ఈ డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ ఆల్ ద మెడికల్ షాప్స్ రైడ్ చేసి వాళ్ళు కనుక ఇమీడియట్ ఏమేమి డ్రగ్స్ ఉన్నాయి, వీళ్ళు ఎందుకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. కొన్ని మెడికల్ షాప్స్ ఉంటాయి అసలు దే డోంట్ మెయింటైన్ ద టెంపరేచర్ ఆల్సో. టెంపరేచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మెయింటైన్ చేయాలి. సో అది కూడా చేయట్లేదు. వీటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్. సో దిస్ ఈజ్ అవర్ డాక్టర్స్ సజెషన్. అంటే ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ అంటే లైక్ మనకి బేసిక్గా తెలుసు ఈ ఓఆర్ఎస్ వేరు, ఇందులో కంప్లీట్లీ స్వీట్నర్స్ ఉంటున్నాయి. బస్ బేసిక్గా అసలు మోస్ట్ ఎఫెక్టివ్గా ఉండే అసలు ఈ ఎలక్ట్రోలైట్స్ కానీ ఓఆర్ఎస్ కానీ దాని టేస్ట్ ఏ విధంగా ఉంటుంది, దాని ఫార్ములా ఏంటి? యాక్చువల్గా WHO రికమెండెడ్ మనం చూస్తేనండి అందులో సోడియం, పొటాషియం, గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నీ, షుగర్ లెవెల్ అసలు చాలా తక్కువ ఉంటుంది. సో మనం వాటర్లో కలుపుకోగానే ఇట్ విల్ బి టేస్ట్లెస్ అనమాట. స్వీట్నెస్ ఉండదు, ఏముండదు, టేస్ట్లెస్. కానీ మనకేంటంటే ఆల్వేస్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్, ఐదర్ ద డయేరియా ఆర్ ఎనీథింగ్. అదే కనుక ఈ వేరే కంపెనీస్ ఏమవుతుందంటే శాచెట్స్, WHO నాట్ రికమెండెడ్ దీస్ థింగ్స్, వాటిలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉండి అందరు ఏంటంటే బాగుంది అని తీసుకుంటున్నారు, తాగుతున్నారు. కానీ దాంట్లో సోడియం, పొటాషియం ఇవన్నీ తక్కువ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అంటే జస్ట్ టేస్ట్ పరంగా ఓకేగా ఉంది కాబట్టి ఈ స్వీట్నర్ ఓఆర్ఎస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం స్కూల్స్లో కానీ కొన్ని విలేజెస్లో కానీ వీటంటి చోట్ల ఏమంటే ఈ మెడిసిన్స్ బాగా వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ ఓఆర్ఎస్లో. బట్ దట్ ఈస్ వెరీ డేంజరస్. ఇట్ షుడ్ బి బ్యాన్డ్, ఇట్ షుడ్ బి స్టాప్డ్ దట్ థింగ్. లేకపోతే వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ఏదైనా అండి ఆల్వేస్ దే సే దట్ టేస్ట్లెస్ ఫుడ్ ఈజ్ వెరీ గుడ్, ద టేస్ట్ ఫుడ్ ఈజ్ వెరీ డేంజరస్. ఎప్పుడు అది ఉంటుంది మనకి. ఇప్పుడు మనకి చైనీస్ ఫుడ్స్ కూడా మనకి ఏం చెప్తారు, అది వాళ్ళు డిఫరెంట్ అందులో కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అది టేస్ట్ బాగుంటుంది, బట్ దట్ ఈస్ వెరీ డేంజరస్ టు ద హెల్త్. మన లివర్, కిడ్నీస్ అన్నీ డ్యామేజ్ చేస్తుంటుంది. అది తినద్దని చెప్తాం. ఈవెన్ ఈ నూడిల్స్ కానీ, బర్గర్స్ కానీ, పిజ్జాస్ ఇవన్నీ యాక్చువల్లీ ఒరిజినల్ మన ఫుడ్ కాదు అది. సో ఇవన్నీ ఏమైందంటే మన వాళ్ళకి అలవాటైపోయి ఆ టేస్ట్ ఫుడ్ కోసము హెల్త్ మొత్తం పాడైపోతుంది. ఆ ఫుడ్డే తింటున్నారు. ఇప్పుడు మనం ఒక 20 years బ్యాక్ చూసుకుంటేనండి, ఇది ఒక పెద్ద సిటీ అయినా సరే మనకి హాస్పిటల్స్ చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే మనము అసలు ఎక్కడ చూసినా హాస్పిటల్స్ అంత ఫ్లరిష్ అయిపోయినాయి. ఎందుకు? హెల్త్ ప్రాబ్లమ్స్ అంత ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి? చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ద లైఫ్ స్టైల్ అండ్ బిహేవియరల్ చేంజెస్. అంటే వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు వాడే మెటీరియల్స్. అంటే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఈ బర్గర్స్, పిజ్జాస్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ మైదా ఫుడ్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు కంటిన్యూస్లీ ఎక్స్పోజ్డ్ టు ద రేడియేషన్, ద మొబైల్ ఫోన్స్. ఇవన్నీ ఆల్మోస్ట్ 24 hours 18 hours మొబైల్తోనే ఉంటున్నారు. ఆ రేడియేషన్ దీనివల్ల హెల్త్ చాలా ఖరాబ్ అవుతుంది. సో ఇవన్నీ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నువ్వు మార్చుకోవాలి లైఫ్ స్టైల్ అండ్ బిహేవియర్. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ద సేమ్ థింగ్ నువ్వు మార్చుకో, నువ్వు పిల్లలకు కూడా అదే గైడ్ చేస్తుండాలి. ఇప్పుడు నువ్వు ఆ జంక్ ఫుడ్ తింటుంటే పిల్లలు కూడా అదే తింటుంటారు. సో హెల్త్ అందరికీ పాడైపోతుంది అనమాట. ఇప్పుడు అట్లానే ఇప్పుడు బయట ఫుడ్ తినటం వల్లే ఈ డయేరియాలు, వాటర్ కంటామినేషన్ వల్ల వస్తుంటుంది. సో అది కంట్రోల్ కావాలంటే యూ నీడ్ టు గో ఫర్ ద స్టాండర్డైజేషన్ ఆఫ్ ద థింగ్స్. ఈవెన్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేది కూడా పలానా WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ఏ వాడండి,
అని చెప్పి అదే రాసి ఇవ్వాలన్నమాట, ఎలక్ట్రోలైట్స్ అని. ఇప్పుడు వేరే కంపెనీస్ మనం మెడికల్ షాప్కి వెళ్ళి అది అడిగామనుకోండి, వాళ్ళు అది లేదంటారు, వేరేవి ఇస్తారు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అదేమో WHO రికమెండెడ్ కాదు. ఈ వాడుతున్న కాడి నుంచి కూడా వాళ్ళకి డిసీజ్ తగ్గదు, ఆ ఇన్ఫెక్షన్ తగ్గదు. సో దీనివల్ల ఏమవుతుంది, హెల్త్ ఇంకా డిగ్రేడ్ అయిపోతుంది. సో అందుకోసమే డాక్టర్ శివరంజని గారు చాలా ఫైట్ చేసి 8 years నుంచి షీ హెడ్ స్ట్రగుల్డ్ అలోన్ అండ్ షీ హెడ్ సక్సెస్ఫుల్లీ గాట్ ద హైకోర్ట్ సజెషన్. కానీ మళ్ళీ ఢిల్లీ హైకోర్టు ఏమో మళ్ళీ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి సపోర్ట్గా మీరు అవి ఫేవర్గా అమ్ముకోవచ్చు అంటుంది. ఎందుకు మరి ఈ కన్ఫ్యూజన్ లో పెట్టడం ఎందుకు కోర్ట్ అయినా కూడా? అదే అర్థం కావట్లేదండి, వాట్ టు డూ. ఇప్పుడు డాక్టర్స్ అయినా మేము ఎంతవరకు ఫైట్ చేస్తామండి, మేము ఒక లెవెల్లో మేము అండ్ డాక్టర్ గారు కూడా, అది ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శివరంజని గారు ఇండివిజువల్లీ షీ ఫాట్ లైక్ ఎనీథింగ్ ఫర్ 8 years నుంచి. అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటా, ఇట్లా కాదు దిస్ నాట్ ద రైట్ థింగ్ అని ఆమె చెప్పుకుంటా అట్లీస్ట్ 8 years తర్వాత కోర్టు డెసిషన్ ఇచ్చింది. మళ్ళీ సపరేట్గా మళ్ళీ హైకోర్టు, మళ్ళీ ఢిల్లీ హైకోర్టు ఇట్లా వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంటే, సో వాట్ లాబింగ్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అండ్ అరౌండ్ అనేది అసలు అర్థం కావట్లేదు. 8 years ఆఫ్ తన స్ట్రగుల్ ని లాస్ట్ కి తనకు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ వచ్చింది అనుకునే లోపు మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడేసినట్టు మళ్ళీ ఆమె నీరు గారు చేశారు మొత్తం. మరి ఇప్పుడు ఈ అంటే లైక్ ఈ హోల్ సినారియోలో అసలు రెస్పాన్సిబుల్ ఎవరు? రెస్పాన్సిబుల్ అంటే దిస్ ఈస్ టోటల్లీ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ అండి. ఎనీ యాక్షన్ షుడ్ బి టేకెన్ బై ద గవర్నమెంట్. ఒకసారి కోర్టు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకొని దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ వాళ్ళకి మీరు దాన్ని ఇమీడియట్ బ్యాన్ చేసేయండి. ఆ కంపెనీ వాళ్ళకి ఎన్ని క్రోర్స్ లాస్ వచ్చినా సరే దానివల్ల పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుంది. సో మనకి ఒక్క ప్రాణం కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి ప్రాణం ఇంపార్టెంట్. అట్లా సీరియస్గా తీసుకొని టోటల్లీ దాన్ని బ్యాన్ చేసేస్తే పబ్లిక్ కూడా హ్యాపీగా ఉంటుంది, అందరు మంచిగా ఉంటారండి. కానీ వాళ్ళు లాబింగ్తో మళ్ళీ కోర్టు నుంచి వాళ్ళు స్టే తెచ్చుకొని వాళ్ళు అమ్ముకుంటుంటే ఇప్పుడు దీన్ని ఇంకా ఏం చేయాలి? దీన్ని హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వన్? సార్ ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ యూజ్ చేయడంలో అంటే లైక్ నాట్ ఓన్లీ షాప్ కానీ లేకపోతే అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళదే కాకుండా మనది కూడా మిస్టేక్ ఉందంటారా? మనదంటేనండి నేను అందరిది అని చెప్పలేనండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక డాక్టర్ని మీకు ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తాను, నేను ఓఆర్ఎస్ టేక్ ఇమీడియట్లీ ద ఎలక్ట్రోలైట్స్, మళ్ళీ నేను సపరేట్ కింద WHO రికమెండెడ్ అని రాయను, ద ఎలక్ట్రోలైట్స్ అని చెప్పి రాసిస్తాను అనమాట, ఎలక్ట్రోలైట్ అని చెప్పి. అది మీరు వెళ్ళి అడిగి తీసుకుంటే ఒక్కొక్కసారి ఆ మెడికల్ షాప్ వాళ్ళు అది లేదంటారు, వాళ్ళు మీకు వేరేది ఇస్తారు, దాని మీద కూడా ఓఆర్ఎస్ అని ఉంటుంది. సో మీరు అది కొనుక్కొని వాడతారు, కానీ ఏమైందంటే దాని ఎఫెక్టివ్ ఉండదు, ఇంకా మీకు హెల్త్ డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ డాక్టర్ని కలిసి మళ్ళీ డాక్టర్ ఏమో అరే ఇది ఇచ్చారు మళ్ళీ ఇదని, ఇట్లా ఎంతమందికి మనం సజెస్ట్ చేయగలం? పబ్లిక్ కూడా ఏంటంటే ఒక్కసారి మన పబ్లిక్ తప్పు కూడా చెప్పలేము. వాళ్ళకి ఏంటంటే పాపం ఆ టెన్షన్లో వాళ్ళకి ఏదో ఇప్పుడు మనం ఒక మెడిసిన్ రాస్తామండి, ఇప్పుడు పారాసెటమాల్ అని రాస్తాం. నేను మీకు పారాసెటమాల్ అని రాసినప్పుడు అక్కడ వాళ్ళు ఏ కంపెనీది ఇస్తారో మనకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు మనం క్రోసిన్ అని రాసామనుకోండి, వాళ్ళు వేరేదేమని ఇవ్వచ్చు, డిఫరెంట్ కంపెనీది. ఇది కూడా సేమ్ అదే పనిచేస్తుంది, ఫార్ములా కంపోజిషన్ సేమ్, ట్రేడ్ నేమ్ డిఫరెంట్ అంటారు అంతే. సో అప్పుడు ఏమైంది, దాని యాక్షన్ ఉండదు. సో ఈ విధంగా ప్రాబ్లం వస్తుంటుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే వీటి వల్ల కూడా మీకు ఎలర్జీస్, సివియర్ సడన్ ఎలర్జీస్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ వేరే కంపెనీస్ వాడినప్పుడు. ఎందుకంటే అవి స్టాండర్డ్ ఉండదు కాబట్టి, వాళ్ళు ఏం కలుపుతారు ఏం చేస్తారు ఏం తెలియదు, అసలు స్టాండర్డ్స్ లేవు. సో దానివల్ల మళ్ళీ సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఉంటుంది. సో దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోలేరు. ఈవెన్ ఏమైనా అయిందనుకోండి డాక్టర్ని బ్లేమ్ చేస్తారు, అక్కడ డాక్టర్ది కాదు. యాక్చువల్గా ఇక్కడ అవైలబుల్ చేసే ఈ డ్రగ్ మెటీరియల్స్దే ప్రాబ్లం ఇక్కడ. ఇట్స్ నాట్ ఆల్వేస్ ద డాక్టర్స్ ప్రాబ్లం. ఆ మెడిసిన్ కనుక కరెక్ట్గా వాళ్ళు అదే ఇస్తే అసలు ఇక్కడ ప్రాబ్లం రాదు. అది మనం రాసిచ్చిన మెడిసిన్ ఇస్తే ఇట్ విల్ బి యాక్టింగ్ పర్ఫెక్ట్లీ. బట్ ఆ కంపెనీ కాకుండా వాళ్ళు వేరే కంపెనీ ఇచ్చేసేసి అదేదో తక్కువ రేట్ అని చెప్పి అది వాడేసరికి ఏమైందంటే పేషెంట్ మళ్ళీ డిగ్రేడ్ అయిపోతుంటారు అనమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి నోటెడ్ ఫర్ ద పబ్లిక్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, మనం తీసుకునేటువంటి మన హెల్త్ కోసం మనం తీసుకునేటువంటి ఓఆర్ఎస్ ఏదైతే ఉందో దాంట్లో కంప్లీట్గా మనం మెడికల్ షాప్స్లో తీసుకునే వాటిలో కంప్లీట్గా ఏంటి అని అంటే షుగర్సే ఎక్కువగా ఉంటున్నాయి. అది కూడా మనకి WHO రికమెండెడ్ అయితే కాదు. సో అది తీసుకోవడం వల్ల మన బాడీ ఇంకా డిగ్రేడ్ అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా డాక్టర్స్ మనకైతే ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అవే మెడిసిన్స్ ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. లేదు అని అంటే మేము తీసుకోము అని చెప్పేసి చెప్పడం వల్ల మనం ఇలాంటి ఏవైతే అన్ఆథరైజ్డ్ మెడిసిన్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. అదే విధంగా మన హెల్త్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం.